హాయ్ అండి. వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్. ఇవాళ ఇంట్లో అందరూ ఒక మంచి స్వీట్ తినాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు లాక్డౌన్ కదండి, స్వీట్ షాప్లో అస్సలు ఉండవు కదా, ఎలా అనుకుంటున్నారా? డోంట్ వరీ అండి, జస్ట్ 10 నిమిషాల్లో ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఉండే మూడు ఐటమ్స్తో ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. దీనికి కోవా కానీ, మిల్క్ పౌడర్ కానీ, నెయ్యి కానీ అస్సలు అవసరం ఉండదండి. ఇంట్లో ఉండే చాలా తక్కువ ఐటమ్స్తో ఈ స్వీట్ ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి చేసుకున్నారంటే 4 రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు అండి. ఇంట్లో అందరూ మెచ్చుకొని తింటారు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు మైదా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇది ఒక 3-4 నిమిషాల పాటు వేయించుకోవాలి. మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. స్వీట్ గోధుమ పిండితో కూడా చాలా చక్కగా టేస్టీగా వస్తుంది. ఒక 3-4 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 4 నిమిషాల తర్వాత ఇందులో ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలండి. స్మెల్ లేకుండా ఉంటుంది కదండి, అలాంటి ఆయిల్ వేసుకోవాలి. పావు కప్పు కంటే ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఆయిల్ వేసిన తర్వాత మినిమం అంటే ఒక 10-15 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని వేయించుకోవాలండి. మంచి సువాసన వచ్చేంత వరకు, అలాగే కాస్త కలర్ వచ్చేంత వరకు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ అనేది కోవా కలర్లో వచ్చింది చూసారా? ఇలా వచ్చేంత వరకు మీరు ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చాలా రుచిగా ఉంటుంది. సువాసన కూడా చాలా బాగుంటుందండి. పచ్చి స్మెల్ అనేది అస్సలు ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలండి. చూడండి, బాగా మంచిగా ఆయిల్ అంతా రిలీజ్ అయింది కదా, అలా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి పొడి కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఇది చల్లారి పెట్టుకోవాలి. మరి ఎక్కువసేపు వద్దండి, ఒక 2-3 నిమిషాలు అయితే సరిపోతుంది. కాస్త వేడిగా ఉండేటప్పుడే ఇందులో చక్కెర పౌడరు 1 కప్పు తీసుకోవాలండి. 1/2 కప్పు పిండికి 1 కప్పు చక్కెర పౌడర్ తీసుకోవాలి. చక్కెరని మిక్సీకి వేసుకొని పొడిలాగా చేసుకోవాలండి. కొద్దిగా వేసుకుంటూ ఇందులో కలుపుకోవాలి. కాస్త వేడిగా ఉండేటప్పుడు ఇది వేసుకోవాలండి. మరి ఎక్కువ చల్లగా ఉండకూడదు, అలాగని ఎక్కువ వేడిగా ఉండకూడదు. ఇప్పుడు 1 కప్పు ఫుల్గా చక్కెర పౌడర్ ఇందులో వేసేసుకున్నామండి. ఇప్పుడు చేత్తో బాగా కలుపుకోవాలి. మనం చేత్తో కలిపామనుకోండి బాగా చక్కగా పడుతుందండి పిండికంతా షుగరు. చూడండి, ఇలా బాగా ముద్దగా రావాలి. ఒకవేళ మీకు డ్రైగా ఉన్నట్లయితే కాస్త నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక స్క్వేర్ బాక్స్ తీసుకోవాలి. అందులో బటర్ పేపర్ వేసుకోవాలండి. కట్ చేసుకొని ఇలా ఈ సైజుకి తగినంత బటర్ పేపర్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోయినా కూడా పర్వాలేదండి, ఏదైనా వైట్ పేపర్ ఉంటుంది కదా, అది కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఈ పిండిని ఫిల్ చేసుకోవాలండి. ఇలా సగం వరకు ఫిల్ చేసిన తర్వాత చేత్తో బాగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేశారనుకోండి బాగా టైట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు సగం వరకు మనము వైట్ అనేది ఇలా సెట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు సగ భాగంలో ఇందులో కోకో పౌడర్ వేసుకోవాలండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. మీకు ఎంత కలర్ కావాలో అంత కోకో పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా చేత్తో కలిపామనుకోండి పిండికంతా చక్కగా పడుతుంది, మంచి కలర్ కూడా వస్తుంది. మీకు ఒకవేళ కోకో పౌడర్ ఇష్టం లేకపోతే ఎల్లో కలర్ కానీ, లేకపోతే గ్రీన్ కలర్, లేకపోతే ఆరెంజ్ కలర్ కూడా వేసుకొని, ఫుడ్ కలర్స్ ఉంటాయి కదండి, అవి కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వైట్ ఫిల్ చేసాం కదండి, దానిపైన ఇది కూడా వేసేసుకోవాలి. ఇది వేసుకొని చక్కగా ఇలా వేలితో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు బాగా చక్కగా సెట్ అవుతుంది. కాస్త డ్రైగా ఉన్నట్టు ఉంటుందండి, కానీ బాగా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలాగే స్మూత్గా కూడా అవుతుంది. ఇలా ఫ్లాట్గా ఉండే స్పూన్తో ఇలా గట్టిగా ఇలా ప్రెస్ చేశారనుకోండి కరెక్ట్గా సెట్ అయిపోతుందండి. అలాగే సైడ్లో కూడా కరెక్ట్గా వస్తుంది మనకు షేప్ అనేది. ఇప్పుడు స్పూన్తో అంతా ఇలా బాగా సరి చేసేసుకోవాలి. చూడండి, డ్రైగా ఉంది కదా, కానీ ఇప్పుడు చూడండి బాగా ఆయిలీగా కనిపిస్తుంది స్వీటు. ఇదంతా బాగా ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇది ఒక 4-5 గంటల సేపు దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. అప్పుడే బాగా సెట్ అవుతుంది. మీకు అంత టైం లేదు, త్వరగా తినాలి అనుకున్నట్లయితే ఫ్రీజర్లో ఒక 10 నిమిషాల పాటు పెట్టి తీసేసుకొని కూడా కట్ చేసేసుకోవచ్చండి, చక్కగా వస్తుంది. నేనైతే బయటే ఉంచానండి. ఒక 4-5 గంటల సేపు పక్కనే పెట్టేశాను. 5 గంటలు పెట్టానండి నేను. 5 గంటలు పెట్టిన తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చిందో, బాగా సెట్ అయిపోయిందండి. మనం బయట పెట్టి ఈ స్వీట్ అనేది తిన్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. అదే మీరు ఫ్రీజర్లో పెట్టారనుకోండి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి. కాబట్టి మీకు టైం ఉన్నట్లయితే మీరు బయట పెట్టుకొని ఒక 5 గంటల సేపు మళ్ళీ కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మీకు ఏ సైజులో స్వీట్ కావాలో ఆ సైజులో ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా ఉందో, చక్కగా కట్ అవుతుంది. మీరు ఫ్రీజర్లో పెడితే కూడా ఒక 10 నిమిషాలు పెట్టండి, ఎక్కువ టైం పెట్టకండి. ఎక్కువ టైం పెట్టారనుకోండి గట్టిగా అయిపోతుందండి, హార్డ్గా అయిపోతుంది, కాబట్టి టేస్ట్ కూడా అస్సలు బాగోదు. చూడండి ఎంత స్మూత్గా ఉందో, కలర్ఫుల్గా ఉంది కదండి. ఒక 5 గంటల సేపు వదిలేసామనుకోండి కలర్ కూడా ఇలా చేంజ్ అయిపోతుంది.
చూసారా ఎంత చక్కగా ఉందో. సేమ్ స్వీట్ షాప్లో తెచ్చిన స్వీట్ లాగే ఉంది కదండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. మీకు ఒకవేళ ఆయిల్తో ఇష్టం లేకపోతే నెయ్యితో కూడా చేసుకోవచ్చండి. ఇవి ఒక నెల పాటు కూడా నిల్వ ఉంచుకోవచ్చండి. బయట ఉంచితే కూడా మీకు ఒక 20 రోజుల పాటు నిల్వ ఉంటాయి. తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచుకున్నారనుకోండి ఇంకొక 10 రోజులు కూడా ఎక్స్ట్రా ఉంటాయండి. చూసారు కదండి, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయి జస్ట్ 10 నిమిషాల్లో స్వీట్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి. తర్వాత ఎలాగొచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. మొదటిసారి మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.